హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు రెసిపీ ఉగ్గాని. టైం లేనప్పుడు పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి ఈ రెసిపీని. ఈ ఉగ్గానిని చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఈ ఒక్క పొడి వేసి చేశారంటే ఉగ్గాని అదిరిపోతుందండి. ఇంతకీ ఈ పొడి ఎలా చేయాలో, ఈ ఉగ్గానిని నా స్టైల్లో నేనైతే ఎలా చేసుకుంటానో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఉంచుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ ఒక ఇద్దరికి సరిపడా బొరుగుల్ని తీసుకున్నానండి. ఈ బొరుగులన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇద్దరికి సరిపడా తీసుకున్నాను. ఈ విధంగా మీరు మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలాగే బొరుగుల్ని నీళ్ళలో ముంచుకుంటూ కలుపుకుంటూ నానబెట్టుకోవాలి. అలాగే వదిలేస్తే అన్నీ పర్ఫెక్ట్గా కూడా నానవు. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదండి బొరుగుల్ని. ఆ బొరుగుల్ని ఇలా 2 చేతులతో వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని పక్కన ఉంచుకోవాలి. నేను చెప్పిన పౌడర్ ఇదేనండి. ఈ పౌడర్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే, శనగపప్పుల్ని దూరగా వేయించుకొని అందులో వెల్లుల్లి కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, కారం కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఇది ఇప్పుడు ఈ బొరుగుల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని బొరుగుల్లో యాడ్ చేయడం వల్ల బొరుగులు టేస్టీగా ఉంటాయండి. తర్వాత టేస్ట్ కోసం నేను ఇక్కడ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పౌడరు, సాల్ట్ బొరుగుల్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బొరుగుల్లోకి పౌడరు, సాల్ట్ యాడ్ చేయడం వల్ల బొరుగులు చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు. బాగా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6-7 పచ్చిమిర్చిని వేసుకొని ఒక 6 వెల్లుల్లిని పొట్టు తీయకుండా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఘాటు ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేసుకోకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా కొంతమంది ఉగ్గానిలోకి పచ్చిమిరపకాయలు తరుక్కొని వేసుకుంటారండి. కానీ ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉగ్గానికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఈ రెసిపీకి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పల్లీలు కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై కాకూడదండి, జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ని 2 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అందులో అన్నీ కూడా పచ్చివే వేసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఇలాగే ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ టమోటోని మగ్గించుకోవాలండి. ఇలా టమాటా మగ్గుతున్నప్పుడు ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ తాలింపు అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బొరుగుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆ తాలింపు మొత్తం బొరుగుల్లోకి కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగే మెల్లగా అడుగంటకుండా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో వేయడం వల్ల. అంతేనండి, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఇలా ఉన్న వాటితోనే టేస్టీగా తొందరగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. అంతేకాదండి, ఈ రెసిపీని మిర్చి బజ్జీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషను.
ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.